చదువు 3 అక్షరాల పదం. దీన్ని జయించగలిగేది ఒక్క విద్యార్థి మాత్రమే. చిన్నతనం నుండి మార్కుల భయం వలన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్పాలన్నదే మా ఈ చిన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ డైరెక్ట్గా చూపించాను. నాకు అర్థమైందిలే, నేను ఊహించుకోగలను. వాట్ ఇది సునీత, ఏంటి మార్కులు? ఇలా అయితే నీ ఫ్యూచర్ ఏమవ్వాలి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీ డాడీ నీకేం అనలేదా? నోవే, నేను టాప్ అండి కదా. అదేలా నీకు నాకైనా తక్కువ మార్కులు వచ్చాయి కదా. అవునవునులే, దానికి నేను ఏం చేశానంటే 8 పక్కన 0 పెట్టి 80గా మార్చేసాను, 9 పక్కన 0 పెట్టి 90గా మార్చేసాను. అప్పుడు మీ డాడీ రియాక్షన్ ఏంటి? వెరీ గుడ్ అన్నా. మ్యాథ్స్లో 80, సైన్స్లో 90, సోషల్ 100 out of 100. నెక్స్ట్ టైం అన్నిట్లో 100 out of 100 రావాలి, ఓకేనా? అదెంత పని? 1 పక్కన 2 0 పెడితే సరిపోతుంది. స్కూల్లో ఇంట్లో చేస్తే ఏం చేస్తా? అది అప్పుడే చూసుకున్నాలే. మీ డాడీ ఏం చెప్పలేదా? వాళ్ళు అడిసాను, నేను చేస్తాను. ఎందుకు అడుస్తున్నావు? నాన్నకు తెలిసిపోయిందిరా. మనం బ్యాగ్ ఆడే మేనేజ్ చేసాం కదా, ఇంకెందుకు తెలిసింది? నువ్వు 8 పక్కన 0 పెట్టుకొని 80 చేసుకున్నావు, 9 పక్కన 0 పెట్టుకొని 90 చేసుకున్నావు. కానీ నాకు 50 వస్తే 50 పక్కన 0 పెట్టావు, 500 అయింది. 0 పెట్టకూడదా? నీ పేరేంటి? మాటలు రావు. నువ్వు మాటలు నేర్చుకోవాక. మాటలు నేర్చుకుంటే నిన్ను కూడా స్కూల్కి పంపించేస్తారు. సునీత, కంగ్రాచ్, నీకు అన్నింటిలో 100% మార్క్స్ వచ్చాయంట. బై మిస్టేక్గా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో వేరే వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేశారంటమ్మా. సారీ మై డియర్, నేను బాగా తిట్టేశాను. వాట్ ఇది సునీత, ఏంటి మార్కులు? ఇలా అయితే నీ ఫ్యూచర్ ఏమవ్వాలి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తన కూతురి చదువు గురించి బాగా తెలిసిన సునీత తండ్రి తొందరపాటు వల్ల ఆ పసిహృదయం గాయపడింది. పిల్లల ఎదుగుదలలో వారి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనది. తమ బిడ్డలను వెన్నుతట్టి ప్రోత్సహించే తల్లిదండ్రులందరికీ ఇవే మా పాదాభివందనాలు.